రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకుల్లాగా కనబడుతున్నాడు. ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు 7 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఉద్యోగాల కల్పన, వెల్ఫేర్ యాక్టివిటీ, పేదలకు ఇళ్ల పట్టాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, పెన్షన్లు పెంచుడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు, అన్నీ ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప. ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినాడు, భ్రమపడ్డరు, సంతోషపడరు. కానీ ఇవాళ 7-8 నెలలు గడవక ముందే హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొరుకు లేకుండా చేస్తూ ఉంటుంది. చాలామంది సంఘ సంస్కర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికింది. నేను దేవనే చెప్పిన, ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన, ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన. ఇదో డ్రామా అని చెప్పినాడు. నా మీద చాలామంది విరుచుగా పడ్డారు. నేను ఆ రోజు అడిగిన, అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఎల్ అయితే మీరు చెప్తా ఉన్నారో, ఏ బఫర్ జోన్లలో ఇళ్ళు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో, అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా, నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు, అవి ప్రైవేటు భూములు. ఆనాడు వ్యవసాయం చేసుకునేవాడు చెర్లకి వెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. చెరువు కింద గుంటడి వ్యవసాయం లేదు, చెర్లా గుంటడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు. ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది. కానీ ఇలా 20 కోట్లకు 10 కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి, మా పట్టా భూమి కదని చెప్పి అనుకున్నారు. అనేక చెర్లల్లో, కుంటలల్లో ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి, ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అధికారులు, ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాజాప్తా పేదవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకునే వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు కూలగొట్టద్దని చెప్పినాడు. చాలామంది రాజేంద్ర గారు ప్రగతిని అడ్డుకుంటుందని చెప్పి బాగా పట్టిండు. కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది. నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కనికరం లేకుండా శత్రు దేశాల సైన్యాలు మన మీద దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూరితంగా వ్యవహరిస్తూ అటు ఇక్కడ గగన్పాడన కొట్టి ఊరు ఉంటుంది, దాని పక్కకు ఒక చెరువు ఉంటుంది. ఇలా ఆ చెరువులో ఒక మైనార్టీ లేడీ, నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా, నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకుని బతకలేయా, నా సొంత భూమి కాదు ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు, ఇది ఎన్నడూ చెరువు భూమి అని చెప్పలేదు మాకు, మీరు టైం ఇస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది. కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేసింది. ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నల బండ అని చెప్పి పాత అలవాళ్ళకి పోయొచ్చాను. ఆయన వయసు 67 సంవత్సరాలు. అయ్యా నేను ఇక్కడే పుట్టిన, మా తాతల కాలం నాడు 100 ఏళ్ల క్రితమో 120 ఏళ్ల క్రితమో ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిండు. ఈ భూమి సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పిండు. మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఈ పట్టాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు 70 ఏళ్ళు అవుతుంది సార్, మేము 78 ఏళ్ళు అవుతుంది. ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి వాళ్ళు మా ఇల్లు కూలగొడతా అంటున్నారని చెప్పి వాళ్ళు 4 రోజుల నుంచి పొయ్యి మీద కుండ పెడతలేరు. ఇలా కూలి పనిపోతలేరు. ఎందుకంటే శనివారం వస్తే ఆదివారం వస్తే ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో, ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూలగొడతారని చెప్పారు. ఇదంతా చెరువులలో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం. కానీ అలా మూసీ నది ప్రక్షాళన అని చెప్పి సంతోషం. మేమేం నీ మూసిని గంగా నదిలోకి చేస్తానే మాకేం బాధ లేదు.
నువ్వు 1,50,000 కోట్లో 2,00,000 కోట్లో ఎక్కడో తెచ్చి చేస్తాడే మాకు అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ ఇక్కడ మారుతి నగర్, ఇది మారుతి నగర్, ఫణిగిరి, చైతన్యపూరి, ఇవాళ కొత్తపేట, ఇవన్నీ కూడా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు, ఆనాడు ఈ భూములు కొనుక్కునే వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ పోలీసులు నేను కోరుతున్నా, మీరు పిచ్చిగా మా ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి దొంగల్లాగా వచ్చేటువంటి రెవెన్యూ అధికారులను సహకరిస్తా అంటే మాత్రం మంచిది కాదు. మీరు అర్థం చేసుకోమని చెప్పు. మేము చట్టం మీద నమ్మకం ఉన్న వాళ్ళం, బాధ్యత కలిగిన పౌరులుగా మేము చెప్తా ఉన్నాం. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరేమైనా ఉంటే మాతో మాట్లాడండి, మీ ఆఫీసులో పిలవండి, మా కార్పొరేట్లో వస్తాం. ప్రతి కాలనీలో పాలక మండలి ఉంటాయి, అపార్ట్మెంట్లలో పాలక మండలి ఉంటాయి. పిలవండి, మీరు మాకు ఎట్లా వచ్చినాయో, మా కథ ఏందో, మా పత్రాలని మీకు చూపిస్తాం, మా ఇళ్ళ విలువ ఏందో చూపిస్తాం. మాకేందో మీరు ఏం మాట్లాడుతున్నారు. కానీ ఒక్కటి, ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట అంటే, ఒక్కలం కూడా సస్తే ఇక్కడే సస్తం, ఇక్కడే మమ్మల్ని బొంద పెట్టమనండి, కానీ ఖాళీ చేసే ప్రసక్తి లేదు. మా మీద పోలీసు వాళ్ళు వస్తారా, మా మీద డోజర్లు వస్తాయా, కానీ మేము మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట వాళ్ళకు శరం ఉంటే సోయుంటే అర్థం కావాలని చెప్పి నేను కోరుతాను. మూసిన అంటున్నా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు జీతాలు లేవు. 6 నెలల నుంచి 3 ఏళ్ళు అవుతుంది సర్పంచ్లుగా ఉన్న వాళ్ళు ఊళ్ళలో పనిచేస్తే పైసలు లేవాడా? ఇలా జీతాలు లేవు మా మున్సిపల్ స్టాఫ్కి, జీతాలు లేవు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి, మందులు లేవు ఇలా ఇలా జిహెచ్ఎంసీలలో పనిచేసిన వాళ్ళకు బిల్లులు రాకపోతే బ్యాంకులలో కుదబెట్టుకొని బ్యాంకులలో అప్పిచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఎమ్మెల్యేగా సీరియస్గా పనిచేసినావా? ఓ ఎంపీగా సీరియస్గా పనిచేసినావా? ఓ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందా? నేను మాజీ ఆర్థిక మంత్రి చెప్తున్నా, నీ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది, అప్పుల ఊపిలో కూరుకుపోయింది. నువ్వు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో నువ్వు డ్రామా వేసి ఏదో మూసి ప్రక్షాళన 1,00,000 కోట్లతో అభివృద్ధి చేస్తాను డ్రామాలు ఇది. మన ఎక్కడికి చెప్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? నీతో అయ్యేదేంది? ఎంతోమంది పోయినరు, నువ్వు పోయిన నిజాం సర్కార్ లాంటి తలకాయ వంచిండు బాబు, తలకాయ వంచిండు. ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయిను, నువ్వు అన్నొకడివి. నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోతావు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తావునా. పేదల కన్నీళ్లతో పేదల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తాను. వస్తే ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో, ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూడా కొడతారని చెప్పారు. ఇదంతా చెరువులలో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం. కానీ ఇలా మూసీ నది ప్రక్షాళన అని చెప్పి పెట్టాడు. సంతోషం. మేమేం నీ మూసిని గంగా నదిలోకి చేస్తాడే మాకేం బాధ లేదు. నువ్వు 1,50,000 కోట్లో 2,00,000 కోట్లో ఎక్కడో తెచ్చి చేస్తాడే మాకు అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం. కానీ ఇవాళ ఇక్కడ మారుతి నగర్, ఇది మారుతి నగర్, ఫణిగిరి, చైతన్యపూరి, ఇవాళ కొత్తపేట, ఇవన్నీ కూడా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు, ఆనాడు ఈ భూములు కొనుక్కునే వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఇవాళకి కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఉన్నారు. పెద్ద మనుషులు వాళ్ళు అంటున్న మాట, సార్ ఇక్కడ మేము 10 ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళం, మేము ఇక్కడ పోయి పనులు అమ్ముకుంటున్నాం, మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడేస్తారు సార్? మా బిల్డింగ్లు చూడండి, ఈ బిల్డింగ్ చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ ఎలా అపార్ట్మెంట్ 50 లక్షలు పెట్టి కొనుక్కున్నామన్నాడు, 70 లక్షలు పెట్టి కొనుక్కున్నామన్నాడు, మీరు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి 100 మంది పోలీసులు, ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే, ప్రజల కోసం మేలు చేసే వాళ్ళైతే రావాలి, కూర్చోబెట్టాలి, మీకు ఇది పని చేస్తా అనుకుంటున్నాం, మరి మీరు ఏమైనా సహకరిస్తారా? మీది 100 రూపాయల వస్తువు ఉంది, మేము 110 రూపాయలు ఇస్తాం, 150 రూపాయలు ఇస్తాం, మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం, మీ ఇల్లుకు భంగం కలగకుండా చేస్తామని చెప్పాలి. కానీ ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇవాళ ఆ మూసి 60 ఫీట్ల ఎత్తులో ఇల్లున్నాయి ఇక్కడ. ఏనాడు ఒక 50-70 ఏళ్ళ చరిత్రలో ఏనాడు కూడా నా చైతన్యపూరిలో, ఏనాడు కూడా నా కొత్తపేటలో ఒక చుక్క నీళ్ళు వచ్చిన పాపాన పోలేదు. మీరు ఇలా అంటే పరిగట్టుకొని కంట్లో పెట్టుకొని పేదల జీవితాల్లో పేదల కడుపులు కొట్టే దుర్మార్గమైన పనికి ఒడిగట్టదలుచుకున్నారా? ఇవాళ మీరు మాట్లాడదలుచుకున్నారా? మేము ఇక్కడ వచ్చి గంట అవుతుంది, ఎంపీలు ఇక్కడ, మా కార్పొరేటర్లు నేను ఇక్కడ వీళ్ళు వచ్చి ఏంటని అడిగితే మీకేం చెప్పాల్సి అక్కర్లేదు,
మీకు ఏం చెప్పాల్సి అక్కర్లేదు, ప్రజలే మాకు సహకరిస్తున్నారని చెప్పే మాటలు ఎంత నంగనాచి మాటలు మనకు అర్థం కావాలి. ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఈ సందర్భంగా విన్నవిస్తాను. ఇవాళ హైదరాబాద్ నగరంలో బస్తీలు ఎవరైతే నివసిస్తున్నారో ఆ బస్తీలలో ప్రజలకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళంతా 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కన్న గడ్డలు వదిలిపెట్టి కనిపించిన అమ్మ నాన్న వదిలిపెట్టి కన్న పిల్లలు వేసుకొని ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నారు. ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణమైంది. వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి నంగనాల్చి మాటలు చెప్పి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడుతున్నారు. ప్రజలారా ఆలోచించమని చెప్పి కోరుతున్నారు. ఇది వాళ్ళ బతుకైతే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళంతా ఈ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు వీళ్ళ ఇల్లు వీళ్ళు చూస్తా ఉన్నారు. బ్రహ్మాండమైన కాలనీలు ఈ వీళ్ళ ఈ 3 కోట్ల ఇల్లు తీసుకొని నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు మాకు? ఎవడు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి, నీ మాటలు నమ్మినటువంటి నీ నంగనాచి మాటలు నమ్మిన కర్మానికి ఇవాళ మా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పొయ్యి మీద కుండ పెట్టట్లేదు. ఎక్కడ కూడా ఇవాళ ప్రశాంతత లేదు. శనివారం వచ్చింది ఆదివారం వచ్చిందంటే ఇవాళ డ్యూటీకి పోకుండా ఇళ్లలో కాపలేసుకునే పరిస్థితి కారణం మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ నువ్వు నీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అధికారం ఇయ్యలే. నీకంటే ముందు ముఖ్యమంత్రి ఉన్నారు, నీకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ నీవు చట్టం మీద నమ్మకం లేదు, నీకు కోర్టుల మీద నమ్మకం లేదు, నీకు జడ్జీల మీద నమ్మకం లేదు. దొంగల్లాగా వచ్చి శనివారం ఆదివారం వచ్చి మా ఇల్లు కూలగొడతా అంటే ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి, కేర్ఫుల్గా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ అబ్బ జాగిరి కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద నివేదించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే లక్షల మందితో చుట్టుముట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈ అధికారులు కూడా బాసులు ఆదేశించాలని చెప్పి ప్రజల కన్నీళ్ళను పట్టించుకోకుండా, ప్రజల వేద వినకుండా, ప్రజల గోస పట్టించుకోకుండా మీరు దుర్మార్గంగా వ్యవస్థే కేర్ఫుల్ ఉండండి, జైల్లోకి పోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని. గతంలో ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన జైలు పాలైనరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ జైలు పాలైనరు. ఇవాళ ఇక్కడ కూడా జైలు పాలైనరు. మీరు కూడా బాసుల ఆదేశాలని చెప్పి ప్రజలను పట్టించుకోకపోతే, ప్రజలతో మాట్లాడకపోతే, ఇక్కడ నేను ఎంపీలు ఉన్నా, ఇక్కడ ఓ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు, ఇక్కడ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే మాతో మాట్లాడు, ప్రజల పక్షాన మాట్లాడదాం, కూర్చుందాం. కానీ నువ్వు నిజాం కాలంలో రజాకారులాగా మా పేదల మీద మా మధ్యతరగతి ప్రజల మీద దాడి చేస్తా అంటే కేర్ఫుల్ ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇది నువ్వు అనుకుంటున్నావు గిట్లే మాట్లాడతారు పోతారు ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నావు. మస్తు మంది చూసినాం. కేసీఆర్ కూడా గిట్లే అనుకున్నాడు. 6 ఏళ్ళకి అర్థమైపోయింది కేసీఆర్ నైజం. పట్టుబట్టి జట్టు కట్టి బొంద పెడితే పాతాళం పోయింది. ఇవాళ నిన్ను కూడా పాతాళంలోకి పంపుతారు, గుర్తుపెట్టుకో. నీ జాగిరి కాదు, కొనుక్కుంటే దొరికిన ముఖ్యమంత్రి పదవి కాదు నీది, కొనుక్కుంటే వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు నీది, అడుక్కుంటే వచ్చింది కాదు, నీ అమ్మిచ్చి వచ్చింది కాదు. మా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ముఖ్యమంత్రి మీద చైర్లో కూర్చొని ఇవాళ ఏ ప్రజలైతే నీకు అధికారాన్ని కట్టబెట్టిందో, ఏ ప్రజలైతే నీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిందో గా ప్రజల మీదనే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీ నిన్న మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిండు. ఏం చేస్తున్నావు మీ రేవంత్ రెడ్డి గారు, డ్రామాలు నడవాయని చెప్పి మా కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు. ప్రజల దుఃఖాన్ని, ప్రజల ఆవేదాన్ని తప్పకుండా కేంద్రానికి కూడా నివేదించే ప్రయత్నం చేస్తాం. ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.